మాజీ ఉదయం విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ప్రసాద్. ఈ రోజు మనం పలు దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాల మీద చర్చ కొనసాగిద్దాం. అదేవిధంగా అసంతృప్తి నడుమ సాగినటువంటి జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం గురించి కూడా మన డిస్కషన్ చేద్దాం. అయితే మన డిస్కషన్లో పాల్గొనడానికి వచ్చారు సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు యుగంధర్ రెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. చూద్దాం సార్, అంటే నిన్న వాడివేడిగా జరిగినటువంటి జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశంలో సారాంశం ఏంటంటారు? ఎవరికి ప్రయోజనం, ఎవరికి అప్రయోజనం? నిజానికి ఇటీవల వస్తున్న ప్రభుత్వాలు జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశాలని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ఒకప్పుడు జిల్లాని ప్రగతి బాట పట్టించడానికి అవసరమైన నిర్ణయాలన్నీ, కీలక నిర్ణయాలన్నీ జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశాల్లోనే జరిగాయి. జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం అంటే జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నిర్లక్ష్యం వీటి మీద జరిగింది. బహుశా కరోనా కారణంగా కూడా ఆ సమావేశాలు జరిగి ఉండకపోవచ్చు. ఏది ఏమైనా నిన్న సమావేశం జరగటం, ఆ సమావేశంలో వాడివేడిగా చర్చ జరగటం రకరకాల అంశాల మీద చాలా మంచి పరిణామం. ఖచ్చితంగా ఈ తరహా సమావేశాలు జరగాలి. ఎందుకంటే ఇప్పుడు జిల్లా పరిషత్ కూడా లేదు, జిల్లా పరిషత్ లేదు, జిల్లా పరిషత్కి పాలక మండలి లేదు, కార్పొరేషన్కి పాలక మండలి లేదు. కాబట్టి కీలకమైన నిర్ణయాలన్నీ ఇన్ఛార్జి మంత్రి నేతృత్వంలో జిల్లా సమీక్షా మండలి అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలో తీసుకోవాలి. కాబట్టి నేను జరిగింది. రకరకాల అంశాలను చర్చించారు. దాంట్లో నగరపాలక సంస్థ పరిధిలో అంశాల దగ్గర నుంచి జిల్లా అంశాల వరకు రకరకాలుగా అన్ని అంశాలను చర్చించారు. దీంట్లో అధికార పార్టీలో ఉన్న అసమ్మతి కూడా కొంత బయటపడిందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా భూములకు సంబంధించి ఈ జిల్లాలో భూములు అత్యంత విలువైనవి. విశాఖ జిల్లా ఇప్పుడు రాష్ట్రానికి రాజధానిగా మారబోతుంది. రాష్ట్రానికి రాజధాని కాబోతున్న విశాఖ జిల్లాలో, విశాఖ నగరంలో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అలాగే పెద్ద ఎత్తున కబ్జాలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వంలో కూడా భూమి వ్యవహారాలు పెద్ద ఎత్తున జరిగినప్పుడు సిట్టుని ఒకదాన్ని నియమించారు. ఆ సిట్టు నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని బహిర్గతం చేయకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో సిట్టు నియమించింది. వీటన్నిటి నేపథ్యంలో చాలా భూముల్ని 22A రిజిస్ట్రేషన్ చట్టంలోని 22A నిబంధన కింద పెట్టారు. 22A కింద కలెక్టర్ కనుక దేనైనా డిక్లేర్ చేస్తే అది వివాదాస్పద భూమిగా మారిపోతుంది. దాన్ని రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు ఎవరికి ఉండదు. ఎన్ఓసి ఇవ్వడానికి వన్స్ ఆ భూమిని కనుక మనం 22A అధికారం కింద దాన్ని కలెక్టర్ కనుక డిక్లేర్ చేస్తే మళ్ళీ దాన్ని తొలగించే వరకు రిజిస్ట్రేషన్ జరగవు. ఇలా ఈ జిల్లాలో చాలా భూములు 22Aలో ఉన్నాయి. నిన్న కరణం ధర్మశ్రీ గారు, చోడవరం శాసనసభ్యులు, తనకు సంబంధించిన భూమిని అధికారులు 22Aలో కావాలని పెట్టారు. ఆయన అంటే నిన్న ఎందుకు జరిగింది ఈ వివాదం అంటే, విజయసాయిరెడ్డి గారు ఈ జిల్లాకి అవునన్నా కాదన్నా ఈ 3 జిల్లాలకి ఆయన దాదాపు ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నారు. విజయసాయిరెడ్డి గారు ఏం చెప్తే అదే ఇక్కడ నడుస్తుంది. అంటే ఇక్కడ జిల్లా మంత్రులతోనూ ఎంపీలతోనూ శాసనసభ్యులతోనూ సంబంధం లేదు. ఫైనల్గా కీలకమైన నిర్ణయాలు కలెక్టర్లు ఏం తీసుకోవాలన్నా విజయసాయిరెడ్డి గారు అనుమతితోనే ఆయనకి చెప్పి తీసుకోవాల్సిన పరిస్థితి, వాస్తవ పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారు కబ్జాల మీద చాలా కఠినంగా ఉంటాం, మేము కబ్జా చేస్తే కబడ్దారని ప్రెస్ మీట్లో చెప్పారు. నిన్న అదే అంశాన్ని నిన్న జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలో చెప్పినప్పుడు రాజకీయ నాయకులే కబ్జాదారులు అనే మాట ఆయన వాడారు. రాజకీయ నాయకులంతా కబ్జాదారులు అనే అంశాన్ని కరణం ధర్మశ్రీ గారు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులంతా కాదు, మా సొంత భూమి ఉంది, మా చిన్నాయన భూమి ఉంది, దాన్ని 22Aలో అక్రమంగా పెడితే మేము తొలగించడానికి ప్రయత్నం చేశాం. మేము దాంట్లో ఏమైనా వివాదం ఉంటే మేము ఆ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేయడానికి కూడా మాకు అభ్యంతరం లేదు. ఆ కారణంగా మా మీద నిందలు మోపొద్దు అని ఆయన చెప్పారు. ఇది వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా అధికారులందరూ, అన్ని విభాగాల అధికారులు ఉండే సమావేశంలో విజయసాయిరెడ్డి గారి మాటకు అడ్డం తిరిగి ఎదురు చెప్పడం అనేది ఒక సంచలనం. ఎందుకంటే వైకాపా అనేది ఒక ప్రాంతీయ పార్టీ కూడా చాలా బలమైన నాయకులతో కూడిన పార్టీ. ఎందుకంటే ఎవరో నోరు మెదిపిన పార్టీలో ఏమవుతుందో అనే భయం ఉంది. ఎవరో కూడా అధినాయకత్వానికి కానీ అధినాయకత్వంగా లేకపోతే కోర్ గ్రూప్గా చలామణి అవుతున్న విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఎక్కడ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కదా అసలు సమస్య లేదు. ఆ పరిస్థితిలో విజయసాయిరెడ్డి గారి మాటకు అడ్డం వచ్చి ఆయన మాట్లాడారు. అలాగే అనకాపల్లి శాసనసభ్యుడు గుడివాడ అమర్నాథ్ కూడా కొన్ని విషయాల్లో మరీ మితిమీరి చేస్తున్నారు అని ఆయన కూడా కొంత స్వరం కలిపినట్టు అయితే వార్తలు వచ్చాయి. గతంలో యాక్చువల్గా ఇక్కడ ఈ జిల్లాకి సంబంధించి కాపు సామాజిక వర్గం చాలా బలమైంది. దీన్ని మనం కొంత లోతుల్లోకి విశ్లేషిస్తే వీరిద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు. మొదటి నుంచి కూడా వీళ్ళు కొంత అసంతృప్తిగా ఉన్నమాట నిజం. అన్ని విజయసాయిరెడ్డి గారి పేరు మీదే జరుగుతున్నాయి. మనం ఇక్కడ కూడా చూస్తాం, ఎప్పుడన్నా గుడివాడ అమర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా ఇష్యూ చెప్తే వెంటనే మళ్ళీ సాయంత్రానికి మంత్రి ప్రెస్ మీట్ పెట్టడం, వాళ్ళే పోటీ. ఈ వాతావరణం ఇక్కడ ఉంది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో నిన్న కబ్జాల మీద కర్ణం ధర్మశ్రీ గారు గలం విప్పటం ఎంతో కొంత స్వరం వినిపించడం అనేది కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. బహుశా పార్టీలో అంతర్గతంగా ఉన్న అసమ్మతి, పార్టీలో కొద్దిమంది నాయకుల మీద ఉన్న వ్యతిరేకత బహిర్గతమైందని మనం చెప్పుకోవాలి. అంటే దానికి సంబంధించి కూడా ఇప్పుడు సిటీలో ఇటు పేదవారే కాకుండా బడాబాబులు వెనుక కూడా జరుగుతున్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని చెప్పిన ప్రభుత్వం. దీనికి సంబంధించి ఏయూ వెలగపూడి రామకృష్ణ బాబు ఏదైతే తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్నారో ఆ వెలగపూడి రామకృష్ణ బాబు కూడా తన స్వరం వినిపించడం జరిగింది. అంటే నిన్న ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకి వెళ్ళే దారిలో ఉన్న ఇరిగేషన్ సైట్లో, నీటిపారుదల శాఖకు సంబంధించిన సైట్లో ఉన్న బడ్డీలు వాటన్నిటిని తొలగించారు. ఈ బడ్డీలన్నీ వెలగపూడి రామకృష్ణ గారు గతంలో మొన్న 2014-19 మధ్య ఎక్కువ బడ్డీలు, అక్కడ 4-5 బడ్డీలు ఉండేవి. ఆ బడ్డీలు తెలుగుదేశం పార్టీ వాళ్ళవి. ముఖ్యంగా బొట్టా రమణ అని, బొట్టా నీలిమ వాళ్ళు కార్పొరేటర్గా పనిచేశారు. బొట్టా రమణ వాళ్ళకి 20 ఏళ్ళ నుంచి అక్కడ చిన్న హోటల్ ఉంది, వాళ్ళ తాలూకా వాళ్ళు ఉన్నారని మొదటి నుంచి. ఈ సడన్గా పోయినసారి ఏమైందంటే ఒక్కసారిగా 4 బడ్డీల నుంచి 20 బడ్డీలకు విస్తరించాయి. దీంట్లో ఇరిగేషన్ అధికారులు కూడా కుమ్మక్కయ్యారు. ఆ స్థలం ఇరిగేషన్ ఉంది. అయితే గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఒక కంప్లైంట్ ఇచ్చారు ఈ షాపుల వల్ల. ఎందుకంటే అది ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళే ముఖద్వారం. ఈ పెద్ద ఎత్తున పార్కింగ్, రోడ్డు కట్టంగా పార్కింగ్ చేస్తున్నారు, పార్కింగ్ లేదు అక్కడ. మాకు ఇబ్బందిగా ఉంది, వాటిని తొలగించాలంటే ఎవరో పట్టించుకోలేదు. ఇటీవల ఆకస్మికంగా ఒకరోజు ముందు తొలగించబోతే వాళ్ళు అడ్డుకుంటే కేవలం ఫుట్పాత్ మీద ఉన్న వరకు తొలగించి వెళ్ళిపోయారు 4 రోజుల క్రితం. ఆకస్మికంగా 15 రోజుల క్రితం 3 వారాల క్రితం వచ్చి తెల్లారుదాం 4 గంటలకు వచ్చి మొత్తం షాపులన్నింటినీ తొలగించారు. కేవలం ఇల్లు మాత్రమే, అక్కడ 2-3 నివాసం ఉంటున్నారు, నివాసం ఉండే ఇల్లు ఉంచి మిగతా తొలగించారు. ఇవన్నీ కూడా తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ గారి అనుయాయులవి అనే ఒక ముద్ర అయితే ఉంది. ముఖ్యంగా వెలగపూడి రామకృష్ణ గారు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బడ్డీలు, ఎక్కడ అంటే మిగతా చోట్ల ఎలా ఉందో కానీ పెద్ద ఎత్తున బడ్డీలు వెలిసాయి, ఆయన హయాంలో వెలిసాయి. ఇప్పుడు కూడా ఇదే నియోజకవర్గానికి సంబంధించి ఒక మహిళా నాయకురాలు, వైసీపీకి చెందినటువంటి మహిళా నాయకురాలు ఇంకా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరి చాలా షాపులు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటి మీద చర్యలు తీసుకుంటాం. అందులో భాగంగా ఈ ఆంధ్ర యూనివర్సిటీ తొలగించామని చాలా నిర్దయగా అవి తొలగించారు. చాలామంది రోడ్డున పడిపోయారు. తొలగించిన తరువాత అది కూడా నన్ను ప్రస్తావనకు వచ్చింది. మాదక ద్రవ్యాలు అమ్మకాలు జరుగుతున్నాయి అనే ఫిర్యాదు మీద మేము తొలగించాము. అక్కడ మారక ద్రవ్యాలు అంటే వెలగపూడి గారు కూడా చక్కగానే సమాధానం చెప్పారు. మారక ద్రవ్యాలు ఎవరైతే అమ్మారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, మారక ద్రవ్యాలు అమ్మే వాళ్ళ మీద కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి, కానీ షాపులు కొట్టేయడం ఏంటని ఆయన అడిగారు. బట్ అయితే ఇప్పుడు ఇక్కడ అధికార పార్టీదే ఎక్కువ బలం కాబట్టి పెద్దగా దానివల్ల ఉపయోగం ఉండదు. ఓవరాల్గా అక్కడ మారక ద్రవ్యాల పేరుతో షాపులు తొలగించిన, నిన్న విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టు విశాఖ నగరంలో కబ్జాలన్నీ మేము తీసేస్తామని చెప్పిన, దీనికి సంబంధించి నిర్దిష్టమైన ప్రణాళిక అధికారుల దగ్గర కానీ పాలకపక్షం దగ్గర కానీ ఉందా? అందరి పట్ల ఒకే విధంగా మీరు వ్యవహరిస్తున్నారా? అధికార పార్టీ వాళ్ళతో ఒక రకంగా, ప్రతిపక్షం వాళ్ళతో ఒక రకంగా, పేదల పట్ల ఒక రకంగా, పెద్దల పట్ల ఒక రకంగా అనే డిబేట్ అయితే జరుగుతుంది. మీకు నిజంగా నిజాయితీ, మీకు నగరంలో కబ్జాల మీద నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వేసిన సిట్టి నివేదికను బహిర్గతం ఎందుకు చేయలేదు? చేయండి ఆ నివేదికని. మీరే అసెంబ్లీలో డిమాండ్ చేశారు, ఇంకా సిట్ నివేదికను బహిర్గతం చేయాలి, దాంట్లో ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయని మీరే ఆరోపించారు. దాన్ని ఎందుకు మీరు దాచిపెట్టారు? సరే అది అయిపోయింది, కొత్త సిట్ వేశారు. నిన్న డిఆర్సీలో కూడా చెప్పారు, కొత్త రిపోర్టు అని అవంతి శ్రీనివాస్ గారు చెప్పారు, త్వరలో వస్తుంది. కలెక్టర్ కూడా దానికి సమాధానంగా మొత్తాన్ని కూడా సమర్పించాము, మేము ఆధారాలన్నీ ఇచ్చాము అని చెప్పారు. ఇస్తే వాటన్నిటినీ మీరు ప్రజల ముందు పెట్టండి, ఏది కబ్జా కాదు అంటే. ఆకస్మిక ఒకరోజు తెల్లారుదాం గీతం కాలేజీ గోడ కొట్టొచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీలో షాపులు, గీతం కాలేజీ ఇవి మాత్రమే కబ్జాల ఊళ్ళో, ఇంకేం కబ్జాలో లేవా? మిగతా కబ్జాల మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. మీరు అందరి పట్ల, ఇప్పుడు గీతం కళాశాల తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంఎస్ మూర్తి గారిది కాబట్టి సరే దాంట్లో కబ్జా ఉన్నమాట నిజం, తీశారు మీరు. అలాగే మిగతా కబ్జాలను మీరు ఏమేమి గుర్తించారు? అసలు సిట్ రిపోర్ట్లో ఏమున్నాయి? సభోహారికి సంబంధించింది ఈ 3 చేశారు మీరు, 3 వారాల్లో 3 చేశారు. ఇవి కాకుండా మిగతా ఏమీ లేవా? ఉంటే వాటి సంగతి ఏమిటి? వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ తరహా సమావేశాలు జరగాలి. సమావేశాలు జరిగి ఒక ఆరోగ్యకరమైన చర్చ, ప్రజా సమస్యలకు సంబంధించి శాసనసభ్యులు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ గలం విప్పేది ఇలాంటి సమావేశాలు. మిగతా ఇండోర్లో జరుగుతాయి, ఎవరికి తెలియవు. డిడిఆర్సీలో చక్కగా మాట్లాడారు, అందరూ సమస్యలను ప్రస్తావించారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రస్తావించిన సమస్యల మీద చర్యలు
తీసుకొని పాలకపక్షం ప్రజల ముందుంచాలి, మేము ఇదిగో ఈ చర్యలు తీసుకున్నాం. అలాగే నగరపాలక సంస్థ వాళ్ళు ఇప్పుడు ఒక 2 రోజులుగా ఏమైందో తెలియదు, పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు ఉన్నాయని కూల్చడం ప్రారంభించాము. అసలు అక్రమ కట్టడాలని ఎంకరేజ్ చేసింది ఎవరు ఇంతకాలం? అనుమతులు ఇచ్చింది ఎవరు? అక్రమ కట్టడాలు ఆ మధ్య ఇప్పుడు వారం రోజుల క్రితం కమిషనర్ గారు కొంతమంది ఒక 2 ఏసీపీలని 4 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లని వీళ్ళందరినీ సరెండర్ చేశారు డిపార్ట్మెంట్కి, వీళ్ళతో మాకు ఉపయోగం లేదని. అసలు ఇంతకాలం ఎందుకు ఉపేక్షించారు వీళ్ళని? ఒకసారి కొట్టింది మళ్ళీ కడుతుంటే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? ఇవన్నీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా మీరు విశాఖపట్నాన్ని కబ్జాలకి దూరంగా అక్రమ కట్టడాల లేని నగరంగా తయారు చేయాలంటే అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. అధికార పార్టీ వాళ్ళ సిఫార్సులు కానీ వాళ్ళ ఒత్తిళ్ళకి లొగ్గకుండా అధికారులు పనిచేసే విధంగా ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. రైట్. ఇప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అందులో జీవీఎంసీ, అదేవిధంగా పోలీస్, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళతో కలిపి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా వెల్లడించడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ అంటే ఇటు ప్రజలకి ప్రయోజనకరంగా ఉంటుందంటారా, లేదంటే అది కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు టాస్క్ ఫోర్స్ ఏదైనా అండి, ఏది ఎటువంటి ఫోర్స్ ఏర్పాటు చేసినా ఆ ఫోర్స్కి నిజంగా ఫోర్స్ ఉండాలి, వాళ్ళకి కొన్ని అధికారాలు ఉండాలి, వాళ్ళు చెప్పింది ఆచరణ సాధ్యం అయ్యే విధంగా ఉండాలి. టాస్క్ ఫోర్స్కి మనం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము, ఆ కంప్లైంట్ మళ్ళీ మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్కో కన్సర్న్ రెవెన్యూ ఆఫీసర్కో పంపిస్తాము, జస్ట్ ఫార్వర్డ్ చేస్తామంటే అది ఒక పోస్ట్ ఆఫీస్ లాగా మారిపోతుంది. అలా కాకుండా వాళ్ళు తక్షణమే సమస్యలు పరిష్కరించారు. ఈరోజు విశాఖ నగరంలో పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఫిర్యాదుల్లో 80% సివిల్ నేచర్ ఉంటున్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ముఖ్యంగా భూములకు సంబంధించినవి. ఈ గొడవలన్నిటికీ కారణం రెవెన్యూ వ్యవస్థలో లోపాలు, రెవెన్యూ వాళ్ళు సకాలంలో స్పందించకపోవటం, నగరపాలక సంస్థ వాళ్ళు సకాలంలో చర్యలు తీసుకోకపోవటం. నగరపాలక సంస్థకి సంబంధించిన సమస్యలు, రెవెన్యూకి సంబంధించిన సమస్యలు, ఉడాకి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాయి. అసలు మీ దగ్గర గ్రీవెన్స్ పెట్టుకుని మీరు ఎందుకు పరిష్కరించరు? రెవెన్యూ వాళ్ళ దగ్గర ఎవ్రీ వీక్ కలెక్టర్ గారు పెడుతున్నారు, కలెక్టర్ గారు ఒక రసీదు కూడా ఇస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి రెస్పాండ్. అక్కడ సమస్య పరిష్కారం అయితే పోలీస్ స్టేషన్ దాకా రారు కదా. మరి వీళ్ళందరినీ కలిపి చేస్తూ ఉంటున్నారు. ఒక మంచి ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. ఖచ్చితంగా సమస్యల పరిష్కార వేదికగా ఆ టాస్క్ ఫోర్స్ కనుక మారితే దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ఏదైనా ఇప్పుడు ఈ నిన్న జరిగిన సమావేశంలో అయితే కనుక సొంత గూటిలో చిచ్చు రేగింది అన్నటువంటి ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఇది వాస్తవం? ఖచ్చితంగా అది వైకాపా లాంటి ఉక్కు క్రమశిక్షణ అంటే నాయకత్వాన్ని ధిక్కరించలేని పరిస్థితి ఒక ప్రాంతీయ పార్టీలో కాస్త కొత్త స్వరం వినిపించడం, ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారికి వ్యతిరేకంగా విశాఖ జిల్లాలో స్వరం వినిపించడం అనేది విజయసాయిరెడ్డి గారి మాటకు అడ్డు తగలటం ఇంతకుముందు లేదు. ఇంతకుముందు ఎప్పుడు ఆ వాతావరణం లేదు. సీఎం ఎదురు చెప్పినట్టే దాదాపు మరి ఉత్తరాంధ్ర సీఎం గారు చాలా మంది అవుతున్నారు కాబట్టి ఆయనకి ఎదురు చెప్పినట్టే మరి విజయసాయిరెడ్డి గారు దీనికి ఎలా రెస్పాండ్ అవుతారు? సరే, ఆయన శాసనసభ్యుడు కాబట్టి ఆయన చేయగలిగింది శాసనసభ్యత్వానికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, కానీ ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏమిటి? ఆయన ఏమన్నా భవిష్యత్తులో ఇప్పుడు మంత్రివర్గ రేసులో ఉన్నారు, ఆయన 2వ శాసనసభ్యుడు, సీనియర్ ఆయన. కాబట్టి ఏమిటి ఆయన మీద ఏమన్నా ఇది సహృద్భావంతో అర్థం చేసుకుని ఆయనకి ఏదో ఇబ్బంది కలిగింది కాబట్టి దాన్ని పరిష్కరిస్తారు. నిజానికి ఈ సమస్య అదే ధర్మశ్రీ గారి కుమార్తె వివాహానికి సీఎం గారు ప్రత్యేకంగా విజయవాడ నుంచి ఇక్కడ దాకా వచ్చారు. ఆయన కుమార్తె వివాహానికి హాజరైన మరుసటి రోజు ఆ 2 రోజుల తర్వాత దీని మీద యాక్షన్ తీసుకున్నారు. ఆనందపురం దగ్గర భూమికి సంబంధించి. అసలు శాసనసభ్యులకు సంబంధించి ఏమన్నా భూ వివాదాలు ఉంటే పార్టీలో అంటే దాంట్లో నిబంధనలకు విరుద్ధమైతే ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, తప్పేం లేదు. అసలు ఆయన అధికార పార్టీ శాసనసభ్యుడు, ముఖ్యమంత్రి ఆయన కుమార్తె వివాహానికి హాజరయ్యారు, బోల్డంత మంది వచ్చారు. వివాహం అయిన 2వ రోజే ఆయన భూమికి సంబంధించి 22 పెట్టాం, ఈ రిజిస్ట్రేషన్ చెల్లదని ఒక ప్రకటన వచ్చింది. అసలు మీరు పార్టీలో ఇటువంటి చర్చించుకోరా? ప్రభుత్వంలో చర్చించుకోరా? ముఖ్యమంత్రికి ఆయన ఏమో రిప్రజెంట్ చేయటం, సార్ నాదేదో ఇబ్బందిగా ఉందని అంటే ఒక శాసనసభ్యుడు వెళ్ళి ఆయన వ్యక్తిగత ఆయన ఏం చెప్తున్నాడు, నాకు చాలా నిజాయితీగా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, దీన్ని పెట్టడం అన్యాయం అన్నాడు. అన్యాయాన్ని DDRCలో ప్రస్తావించే దుస్థితి రావడం విచారకరం. దాన్ని ముఖ్యమంత్రి దగ్గరకో లేకపోతే జిల్లా మంత్రి దగ్గరకో లేదా విజయసాయిరెడ్డి గారి దగ్గరకో వెళ్ళి ఇది నాది జెన్యూను, అధికారులు ఇబ్బంది పెడతారని చెప్పుకునే వ్యవస్థ ఈ పార్టీలో ఉందా లేదా? ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అందరూ చెప్పేది ఏమిటంటే ఎవరికి చెప్పే పరిస్థితి లేదు, పైనుంచి నిర్ణయాలు వస్తే అమలు చేయడమే తప్ప వీళ్ళ ఆవేదన ఆక్రమణ ఇంక్లూడింగ్ శాసనసభ్యులు కూడా ప్రభుత్వ పెద్దలకు చెప్పుకునే పరిస్థితి ఏమీ లేదని చెప్తున్నారు. బహుశా ఈ పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి మనకు. ఇప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల సంరక్షణలో కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నట్టు ఈ ప్రభుత్వం మీద మొదటి నుంచి దేవాదాయ శాఖ భూముల్ని కబ్జా చేసే ప్రమాదం ఉంది వైకాపా ప్రభుత్వం అనే అపవాదం మొదటి నుంచి ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇది క్రైస్తవ ప్రభుత్వం, క్రైస్తవుల ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ చేస్తున్నారు తప్ప హిందువులను పట్టించుకోవటం లేదు. ఎందుకు ఈ అపవాదుని జనం నమ్మారంటే హిందువులకు సంబంధించిన వేల సంవత్సరాలుగా ఉన్న ఆలయాల్లో అర్చకులు 30,000 మంది ఉంటే
అసలు ఏ రిజిస్ట్రేషన్ లేని చర్చిలకు సంబంధించి కూడా 30,000 మందికి ప్రభుత్వం భరోసా వాళ్ళకేదో నెల నెల ఇస్తున్నారు. అంతమంది పాస్టర్లు ఎక్కడి నుంచి వచ్చారు అంటే వీళ్ళకి అనుకూలంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అసలు హిందూ ఆలయాలకి భక్తుల నుంచి డబ్బులు వస్తున్నాయి. ప్రభుత్వానికి ఒక ఎండోమెంట్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆలయాల భక్తులు ఇచ్చే కానుకలతో అర్చకులను పోషించడంలో తప్పులేదు, కానీ అలాగే మసీదులకు కూడా భూములు ఉన్నాయి, భూములకి కొంత ఏదో ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఒక్క భూములు కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ముస్లింకి సంబంధించిన మౌలీలకి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం తప్పలేదు, హిందూ అర్చకులకి, ఎందుకంటే ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని వీళ్ళు రూట్ చేస్తున్నారు. అసలు క్రైస్తవ ఆస్తులు ఏవి ప్రభుత్వం చేతుల్లో లేవు. క్రైస్తవులు ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు అనే చర్చ మొదటి నుంచి జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల వరుసగా జరిగిన ఆలయాల మీద దాడులు, వాటి మీద యాక్షన్ తీసుకోకపోవటం, అంతర్వేదిలో రథం తగలబెడితే ఈ రోజుకి ఎవరో ఒక్కరు కూడా అరెస్ట్ కాలేదు. ఒక చిన్న అద్దం పగలగొట్టినందుకు 36 మందో 40 మందో 15 రోజులు జైల్లో పెట్టారని బీజేపీ వాళ్ళు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆలయాల భూములకు రక్షణ ఉంటుందా? ప్రభుత్వం పెద్ద ఎత్తున పేదలకి నివేశి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ఆలయాల భూములు కూడా తీసుకున్నారు చాలా చోట్ల, ఎండోమెంట్ భూములు కూడా. హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆలయాల భూములు ప్రభుత్వానివి కాదు, వాళ్ళు దేవుడి మీద భక్తితో దాతలు ఇచ్చినవి. దాతలు ఒక పర్పస్ కోసం ఇచ్చారు. ఆ దాతకి ఏదో అనిపించింది, అలాంటి భూములు ఏవి కూడా ప్రభుత్వం వాడుకోకూడదు అని మొదట స్పష్టంగా చెప్పింది. వారం రోజుల క్రితం కూడా విజయనగరం భూములకు సంబంధించి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇళ్ల స్థలాలుగా దేవాలయ భూములను వాడొద్దని. చాలా చోట్ల ప్రయత్నాలు జరిగాయి. దేవాలయాలకు సంబంధించిన భూములు కూడా ఇళ్ల స్థలాలకు వాడే ప్రయత్నం జరిగింది, వద్దని చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో హిందూ ఆలయాలకు సంబంధించిన భూములకి సంబంధించి రక్షణ ఉంటుందా ఉండదా అనేది ఒక పెద్ద సందిగ్ధంగా మారింది. ఇప్పటికైనా ముఖ్యంగా మాన్సాస్కి సంబంధించి ఎప్పుడైతే వాళ్ళు అశోక్ గజపతి రాజు గారిని తీసేసి సంచేత గజపతి గారిని పెట్టారో, ఇది భూముల కోసమే తెలుగుదేశం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంది, ఆరోపిస్తుంది. అలాగే సంచేత గారి పిఏ అనే చెప్పబడే వ్యక్తి ఒక 4 నెలలో 3 నెలలో సింహాచలం ఆలయం గెస్ట్ హౌస్లో ఉండి 5 లక్షలు 6 లక్షలు బిల్లు చేసి పైసా కూడా కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. దాని మీద ప్రభుత్వ పెద్దలు ఎవరో మాట్లాడలేదు. వీటన్నిటి పరిణామాలు చూసిన తర్వాత వీళ్ళు ఆలయాల భూములకి రక్షణ ఉంటుందా లేదా, రక్షణ లేకపోతే ఏం చేయాలనే సందిగ్ధం అయితే ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం మేము ఆలయాల భూముల జోలికి రాము, ఆలయ విధి నిర్వహణలో మేము జోక్యం చేసుకోము. ఎందుకంటే వీళ్ళు వచ్చి రావడంతోనే ఆలయాల్లో టికెట్ రుసుము పెంచారు. కనకదుర్గమ్మ విజయవాడ కనకదుర్గ టెంపుల్లో కానీ, తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ 500 రూపాయలకి దొరికే కాటేజీ రేట్ని 1000 రూపాయలు చేశారు. అన్నీ లడ్డూ ధరలు పెంచడం, అన్ని రకరకాలుగా హిందూ భక్తుల మీద భారం వేసి ఇతర మతాల వాళ్ళకి వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారనే భావన అయితే ప్రజల్లోకి వెళ్ళింది. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఖచ్చితంగా ఉంటుంది. అంటే సుమారు ఇప్పుడు 3,000 ఎకరాలకు పైగా ఆలయాలకు సంబంధించినటువంటి భూములు సంరక్షణ అయితే బాధ్యత ఇటు ప్రభుత్వంపై ఉందని చెప్తున్నారు. అయితే ఇటు మాన్సాసు సింహాచలం భూములు మినహా మరో 11,000 ఎకరాల భూములు ఇంకా ఇతర ఆలయాలపై ఉన్నాయి. ఆలయాల సంరక్షణకు మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్తున్నారు. అయితే ఈ దృష్టిలో నిన్న జరిగిన సమావేశంలో అయితే కనుక ఇటు పంచగ్రామాల భూ సమస్య అసలు మాటే రాలేదు అన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. పంచగ్రామాలకు సంబంధించి ఒక కమిటీ చేశారు, దాంట్లో కూడా విజయసాయి రెడ్డి గారిని పెట్టారు. దాంట్లో లోకల్ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ గారిని పెట్టలేదు, ఆయన చోటు దక్కలేదు, ఎందుకంటే ఆయన ఎంపీ లోకల్ ఎంపీ. దీని మీద అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? ఎందుకంటే మానవ ఆంజనేయులు గారు 99లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఈ సమస్య, అప్పుడు 94లో అప్పటి నుంచి మానవాంజనేయులు గారు ఉన్నప్పుడు పెందుర్తి శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి పంచగ్రామాల సమస్య పరిష్కారం దిశగా నడుస్తున్నట్టు అనిపించింది. ఈ రోజు వరకు సమస్య అయితే పరిష్కారం కాలేదు. ఎందుకంటే ఈ పంచగ్రామాలకు సంబంధించిన సమస్య ఏమిటంటే ఆ భూములన్నీ మాన్సాస్ ట్రస్ట్ అంటే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు. ఆ భూముల్ని కొంతమంది ప్రజలు ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటున్నారు, తరతరాలుగా ఉంటున్నారు. వాటిని ఏ విధంగా వాళ్ళకి కేటాయించాలి? ప్రభుత్వం ఏం చేసింది? తెలుగుదేశం ప్రభుత్వం కూడా 100 రోజుల్లో పరిష్కరిస్తామని వాటికి ఏదో రేటు కట్టింది. ఇప్పుడు నివేశ స్థలాలంటే 100 గజాలు 200 గజాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఏముంది 500 గజాలు 1000 గజాలు కూడా రెగ్యులరైజ్ చేస్తూ ఉంది. 500 గజాలు 1000 గజాల్లో పేదవాడు ఎవరు ఉన్నాడు? పెద్దవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఖచ్చితంగా 500 గజాలు 1000 గజాలు కబ్జా అయితే కబ్జా తొలగించడమో లేకపోతే వాళ్ళకి భారీగా పెనాల్టీ వేయడమో చేయాలి. సరే, అప్పుడు ఎండోమెంట్ శాఖ మంత్రిగా మాణిక్యాలరావు గారు బీజేపీకి చెందిన ఆయన ఉన్నారు, ఆయన పండేవలేదు కొంతవరకు. మొత్తం మీద అది న్యాయ వివాదాల అంశం అది పరిష్కారం కాలేదు. ఈ ప్రభుత్వ హయాంలో కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఎండోమెంట్ భూమిని ప్రభుత్వం దారాదత్తం చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు పైగా హిందువుల్లో చైతన్యం పెరిగింది. హిందూ సంస్థలు ప్రధానికి క్వశ్చన్ చేయడం, ప్రధాన్ని అడ్డుకోవడం చేస్తున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ భూముల సమస్య పరిష్కారం అవుతుందని మనం అనుకోవటం లేదు. నిన్న DDRCలో జరిగిన మరో పరిణామం అంటే దేవాదాయ భూముల ఆస్తులని రక్షించాలి, స్థలాలను రక్షించాలని డిమాండ్ వచ్చినప్పుడు కొంతమంది శాసనసభ్యులు అవి రైతుల దగ్గర ఉన్న వాటిని జోలికి రావద్దు అని అడ్డుకోవటం. రైతుల దగ్గర ఖచ్చితంగా రైతులు తరతరాలుగా వాటిని సాగు చేస్తుంటే వ్యవసాయ భూములు దేవాదాయ శాఖ ఇచ్చినప్పుడు వ్యవసాయమే చేయాలి, దాంట్లో ఇంకో రకమైన యాక్టివిటీస్ కావద్దు. అయితే ఆ రైతులకు ఇచ్చిన భూములు పద్ధతి ప్రకారం ఇచ్చామా, హేతుబద్ధత ఉందా లేదా? గతంలో ఏం చేసేవారు, సింహాచలం భూములు కూడా ఎకరా రూపాయికి, ఎకరా 10 రూపాయలకి కౌలుకి ఇచ్చేవారు. రూపాయి 10 రూపాయలకి ఈరోజు ఎక్కడా లేవు. కాబట్టి హేతుబద్ధత, మిగతా సాటి రైతులు కౌలుకి తీసుకుంటే ఏ కౌలుకి భూములు చేస్తున్నారు, ఆ రేటుకి మనం ఇవ్వగలమా లేదా, ఆ రకంగా చేసి వాటన్నిటిని కూడా దేవాదాయ శాఖ భూములుగా గుర్తించడం ఒకటి. దేవాదాయ శాఖ భూములుగా రిజిస్టర్లు మెయింటైన్ చేయడం చాలా చోట్ల తారుమారు అయిపోతున్నాయి. దేవాదాయ శాఖ భూములు కబ్జాకు గురవుతున్నాయి, డాక్యుమెంట్లు మారిపోతున్నాయి. ఖచ్చితంగా వాటిని ట్యాగింగ్, ఇప్పుడు ఏదో వీళ్ళు పెద్ద పెద్ద పదాలు చెప్తారు, జియో ట్యాగింగ్ అది ఇదండి. ఖచ్చితంగా దేవాదాయ భూములన్నింటినీ కూడా ట్యాగ్ చేసి 22A దేవాదాయ మామూలుగా మిగతా భూములు పెట్టినట్టే దేవాదాయ శాఖ కూడా ఒక సెక్షన్ పెట్టి ఇవన్నీ దేవాదాయ శాఖ భూములు, వీటిని రిజిస్ట్రేషన్ నిషిద్ధం. ఈ సర్వే నెంబర్ల భూముల్లో మళ్ళీ అటు సబ్ డివిజన్ చేయకుండా ఈ సర్వే నెంబర్ భూముల్ని దేవాదాయ శాఖ భూములుగా డిక్లేర్ చేస్తూ ఆ సర్వే నెంబర్ని డిస్ప్లే చేయాలి. వీటిని సబ్ డివిజన్ చేయకూడదు. లేకపోతే రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు దాంట్లో 20వ నెంబర్ సర్వే నెంబర్ ఉంది, 20A అంటారు, 20B అంటారు. ఇక 20వ నెంబర్ ఒక ఎండోమెంట్ దానికి సర్వేగా ఇచ్చినప్పుడు దాన్ని సబ్ డివిజన్ చేయడానికి అవకాశం లేకుండా దాన్ని వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకుండా కనుక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే దేవాదాయ భూములు కాపాడబడతాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకుందంటే చాలా మారుమూల ప్రాంతాల్లో ఆలయాలకి దూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోవటం లేదు. 100 ఎకరాల భూములు ఉన్నాయి, పైసా ఆదాయం రాదు. కేకోటపాడు దాటి ఊరు ఎక్కడ చాలా చోట్ల భూములు ఇచ్చారు. కాబట్టి ఏ పర్పస్తో అయితే భక్తులు భూములు ఎండోమెంట్ శాఖకి దానంగా ఇచ్చారో దాన్ని మనం ప్రభుత్వ పరంగా పరిరక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నిన్న అదే సమావేశంలో ఇటు ముత్తశ్రీ శ్రీనివాస్ మంత్రి ఆయన కూడా ఒక గలం ఇప్పారు. రికార్డులు పక్కాగా ఉన్న వాటిని సైతం రెవెన్యూ అధికారులు పరిష్కరించట్లేదు, మధురవాడ సర్వే నెంబర్ 75 అంశంలో రెవెన్యూ శాఖ పనితీరు సరిగా లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అది మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా మంత్రి, జిల్లా మంత్రి అలా మాట్లాడటం అనేది సమంజసం కాదు. ఎందుకంటే ఆయన జిల్లాకి సంబంధించిన మంత్రి, ఆయనకి అధికారులంతా యాక్సెస్లో ఉంటారు. ఫోన్ చేస్తే కలెక్టర్ ఫోన్ ఎత్తారు, లేదా కలెక్టర్ పరిగెత్తుకుని వస్తారు. అది జిల్లా మంత్రి ఈ సమస్య పరిష్కారం కాలేదు అని జిల్లా స్థాయి సమావేశాలు మాట్లాడటం అంటే ప్రభుత్వ పరువును ఆయన తీసినట్టే. మీ ప్రభుత్వమే ఉంది, వేరే మీ అసమర్థతగా ప్రజలు భావిస్తారు. నిజంగా మీకు జెన్యూన్ అనిపిస్తే మీరు జెన్యూన్ అని చెప్తున్నారు. దీన్ని మీరు సంవత్సరంన్నరగా మంత్రిగా ఉన్నారు, దీన్ని జిల్లా అధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? లేకపోతే మీరు చెప్పుకుంటున్న విజయసాయిరెడ్డి గారు ఆయన ఇన్ఛార్జ్ అనుకుంటూ ఆయన దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? అంటే దీన్ని బట్టి అర్థం అవుతుందంటే జిల్లా మంత్రి పనులు కూడా అవటం లేదు జిల్లాలో. జిల్లా మంత్రి చెప్పినా ఏ పనులు జరగటం లేదా అని ఒక ప్రశ్న ప్రజలకు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మంత్రి ఆ రకంగా తన సమస్యలు చెప్పుకోవడానికి కాదు, ఇది ప్రజల సమస్యలో ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వం దృష్టికి రావడానికి జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం. మంత్రి వాటికి సమాధానం చెప్పాలి, మంత్రి ఆన్సర్ చేయాలి తప్ప మంత్రి మళ్ళీ అక్కడ ప్రశ్నలు వేయకూడదు. ఇది ఎందుకు పరిష్కరించలేదు, ఇది ఎందుకని ఎవరిని ప్రశ్నించాలి? అధికారులు ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే మంత్రి నిజంగా దానికి ప్రాబ్లం ఉంటే ఏదో ఒక ఎమ్మెల్యేతో రైజ్ చేయించి ఇదేమిటో చూడండి అని చెప్పాలి తప్ప మంత్రే స్వయంగా నాకే ఈ సమస్య ఉందని చెప్పుకోవడం అనేది వాళ్ళ పరువు వాళ్ళు తీసుకోవడమే, వాళ్ళ పార్టీ పరువు తీయటమే. రైట్. ఇప్పుడు చూస్తే కనుక ప్రజల్లో ఒక నానుడు ఉంది, అభివృద్ధి అంటే విశాఖ బీచ్ రోడ్డేనా, ఇటు పరిసర ప్రాంతాలు విశాఖ బీచ్ రోడ్డు పరిసర ప్రాంతాలైనా, లేదంటే మా వరకు కూడా అభివృద్ధి చేయరా అన్నటువంటి వాదన కూడా అంటే అసలు ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు మనం అది స్పష్టంగా చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది లేదండి ఇప్పటివరకు. ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసిందంటే సంక్షేమమే. అన్ని ప్రభుత్వాలకి సంక్షేమము అభివృద్ధి, ఏ ప్రభుత్వానికైనా 2 చక్రాలు లాంటివి, ఏ బండికైనా 2 చక్రాలు, సంక్షేమం అభివృద్ధి 2 సమాంతరంగా నడవాలి అని చెప్తారు. ఈ ప్రభుత్వం అయితే అభివృద్ధి అనే చక్రాన్ని పూర్తిగా మూలన పడేసింది. ఇప్పటి వరకు ఎక్కడ డబ్బులు వచ్చినా, ఎక్కడ అప్పు దొరికినా, ఎక్కడ ఏం చేసినా తీసుకొచ్చి నవరత్నాల పేరుతో జనాల జేబుల్లో నేరుగా డబ్బులు పెట్టడం, వాళ్ళ అకౌంట్లో వేయటం తప్ప అభివృద్ధి పథకాలు అనేవి లేవు. మనం ఈ జిల్లాకు సంబంధించి మాట్లాడుకుంటే బీచ్ రోడ్డుకైనా అభివృద్ధి అంటే బీచ్ రోడ్లో కూడా అభివృద్ధి లేదు. విచిత్రం అంటే నగరపాలక సంస్థ దగ్గర కొంత డబ్బులు ఉంటాయి, బీచ్ రోడ్డు చేస్తున్నారు తప్ప బీచ్ రోడ్డుకు కూడా ఎటువంటి అభివృద్ధి లేదు. మీరు చూస్తే ఋషికొండ దాటి వెళ్తే భీమిల వరకు బీచ్ రోడ్డు చూస్తే 2 వైపులా ఏమీ ఒక ప్రాజెక్ట్ లేదు. కనీసం గడ్డి మొక్కలు రోడ్డు మీదకి వచ్చిన గడ్డి పీకే పరిస్థితి కూడా లేదు. స్వయంగా పర్యాటక శాఖ మంత్రి విశాఖపట్నంలో ఉన్నారు. విశాఖ భీమిలి బీచ్ రోడ్ అనేది ఒక పెద్ద అట్రాక్షన్. ఇప్పుడు లాంగ్ డ్రైవ్ పేరుతో యూత్ అంతా బీచ్ రోడ్లో తిరుగుతున్నారు. ఆర్కే బీచ్ టైట్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఋషికొండ వైపుకి వెళ్తున్నారు. కనీసం 2, 3 బీచ్లు కొత్తగా తయారు చేద్దాం, ఆ 2, 3 బీచ్లు తయారు చేసి 4 బెంచీలు వేద్దాము, 4 లైట్లు పెడదాము
అనే స్పృహ కూడా ఇక్కడ పాలకులకు లేకపోవడం, కనీసం పర్యాటక శాఖ మంత్రి ఓ 4 కోట్లు 5 కోట్లు ఏదో దాంట్లోంచి డబ్బులు అంటే ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టే పరిస్థితి ఏ మంత్రికి ఈరోజు లేదు. ఎందుకంటే డబ్బులన్నీ సంక్షేమం, అభివృద్ధి అనేది లేదు. లేని కారణంగా గత ప్రభుత్వం ప్రారంభించిన పర్యాటక ప్రాజెక్టులు కూడా పడకేశాయి. మీరు ఎర్రమట్టి దెబ్బల దగ్గర వాళ్ళు ఏదో కట్టారు, ఏదో టూరిజం మోటెల్లో ఏదో కట్టారు. ఆ మోటెల్లో ఒక్క పైసా కూడా వీళ్ళు ఖర్చు పెట్టాల. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఒక వాచ్మెన్ ఉంటాడు అంతే. అది మరి ఎప్పుడు చేస్తారో సంవత్సరంన్నర అయింది వీళ్ళు వచ్చి. అట్లాంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వం ప్రారంభించిన టూరిజం ప్రాజెక్టులకి పైసా డబ్బులు ఇవ్వలేదు. గతంలో బిల్లులు కూడా చెల్లించినట్లు లేరు. కాబట్టి అసలు అభివృద్ధి అనేది ప్రస్తుతం అయితే ఎక్కడ కనిపించడం లేదు. మరి రహదారుల పరిస్థితి అందరికీ తెలిసిందే. మరి ఎప్పటికి ప్రారంభిస్తారు, ఎలా చేస్తారు అనేది మనం చూడాలి. అంటే అదే బీచ్ రోడ్డుకి సంబంధించి కూడా ఇప్పుడు వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో, డంపింగ్కి వెళ్లాల్సిన వ్యర్థాలు కూడా బీచ్ రోడ్లో, అంటే బీచ్ రోడ్ కాదు, ఈ తీరానికి ఆనుకుని ప్లాస్టిక్ విపరీతమైన ప్లాస్టిక్ అక్కడ. అది కాదు, బిల్డింగ్ వేస్ట్ కూడా విశాఖ నగరంలో ఇల్లు పడగొట్టిన చెత్త ఇదివరకు బీచ్ రోడ్లో వేయకుండా జోడుగులపాలెం ఆ కార్నర్లో అక్కడ చెక్ పోస్టులు పెట్టారు. ఒక వాచ్మెన్ పెట్టి అక్కడ వేయకుండా చేసేవారు. ఇప్పుడు అది కూడా లేదు. ఎవరిష్టం వాళ్ళది, ఎక్కడైనా ఏమైనా పడేయచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో మొన్న అక్కడ ప్రభుత్వం ఈ డంపింగ్ ఈ మెటీరియల్ అంటే బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ కోసం 2, 3 ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించి వాటిని రీయూజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మేము ఏదో చేస్తూ ఉన్నారు కానీ అటువంటిది ఏమీ లేదు. హైదరాబాద్లో ఏం చేస్తున్నారంటే మీరు ఏ ఇళ్ళు పడగొట్టాలన్నా కార్పొరేషన్కి సమాచారం ఇస్తే మీరు పడగొట్టిన ఇంటి తాలూకా వ్యర్థాలన్నింటినీ, రాళ్ల ముక్కలు, స్లాబ్ ముక్కలు అన్నీ వాళ్ళే పట్టుకెళ్ళిపోతారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళే కార్పొరేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఒక యూనిట్ పెట్టారు, ఆ యూనిట్లో వాటిని ప్రాసెస్ చేస్తారు. దాంట్లో 95% రీయూజ్ అవుతాయి, వాటి మళ్ళీ తిరిగి ప్రజలకి. ఆ యూనిట్ని హైదరాబాద్లో ప్రారంభమైంది. అటువంటి నగరం 4 మూలలా ప్రారంభిస్తామని అక్కడ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు చెప్పారు. ఆ దిశగా ఇక్కడ ఎప్పటి నుంచో మేము చేస్తామని చెప్తున్నారు కానీ ఏమీ చేయటం లేదు. ఈ భవన వ్యర్థాలన్నింటినీ ఒక దగ్గరే వేయాలని గతంలో 5-6 ఏళ్ల క్రితం కూడా కమిషనర్లు చెప్పారు. దాని గురించి పట్టించుకున్న వాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఆ లారీ డ్రైవర్ దయ, ఆ లారీ మనం పిలిస్తే ఆయన అక్కడ ఇస్తే అక్కడ. కాబట్టి అలా కాకుండా ఈ వ్యర్థాలన్నిటికీ ఒక పాయింట్, అక్కడి నుంచి వాటిని ప్రాసెస్ చేయటం, ఇది మళ్ళీ యూటిలైజేషన్ అయితే యూటిలైజేషన్ చేయటం, వీటన్నిటికీ సంబంధించి రాజధాని కాబోతున్న నగరం సమగ్రమైన ప్రణాళిక ఉండాలి. ఇక్కడ పరిస్థితి, అధికారుల పరిస్థితి కూడా ఎలా ఉందంటే ఏదో పెద్దల చుట్టూ తిరిగి వాళ్ళు చెప్పిన పనులు చేస్తే చాలు, నగర ప్రజలకు సంబంధించినవి మనకు పెద్దగా అవసరం లేదు అన్నట్టు నిన్న మీటింగ్లో కొంత చర్చ జరిగింది తప్ప ఇప్పటి వరకు ఈ రకమైన సమీక్ష కూడా లేదు. విచిత్రం అంటే అసలు విశాఖ జిల్లాకి నగరానికి ఏం కావాలి, అసలు ప్రయారిటీలు ఏమిటి, ఈ ప్రభుత్వం మేము ఈ పని చేస్తాం ఈ పని చేస్తాం ఈ పని చేస్తాం అనేది కూడా ఇప్పటివరకు లేదు. మరి ఎందుకంటే డబ్బులు కూడా లేవు. ఇప్పుడు నగరపాలక సంస్థకి కాస్త సొంతగా డబ్బులు ఉన్నాయి కాబట్టి నగరపాలక సంస్థ వాళ్ళు చేస్తున్నారు, ఉడాకి కొంత డబ్బులు ఉన్నాయి కాబట్టి ఉడా వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇండిపెండెంట్ బాడీలు అవి వాళ్ళ పన్నులతో వాళ్ళకి వచ్చే ఇన్కమ్తో వాళ్ళు చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ప్రాజెక్టులు అయితే ఏమీ మంజూరు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తే తప్ప ఇక్కడ అభివృద్ధి పనులు అయితే జరగవు. అనధికార నిర్మాణాల్లో గ్రేటర్ విశాఖ అన్నటువంటి వార్త కూడా వినిపిస్తుంది, దాని గురించి ఏమంటారు? పెద్ద ఎత్తున 5,000 వరకు అనధికార నిర్మాణాలు ఉన్నాయి విశాఖపట్నంలోనే. ఎవరో ఒక రిపోర్ట్ ఇచ్చారట. ఈ రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు మేము చేస్తా ఉన్నారు. రిపోర్టు ఇచ్చారంటే రిపోర్ట్ ఇచ్చేంత వరకు టౌన్ ప్లానింగ్ విభాగం ఏం చేస్తుంది అంటే టౌన్ ప్లానింగ్ విభాగం అక్రమాలు ఎంత అన్యాయంగా ఉన్నాయంటే చివరికి ఇప్పుడు కొత్తగా టౌన్ ప్లానింగ్లో గ్రామ సచివాలయాలు కూడా జాయిన్ అయ్యాయి. గ్రామ సచివాలయంలో కూడా టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉంటున్నాడు. ఇప్పుడు నగరంలో పరిస్థితి ఏమిటంటే మీరు ఎవరన్నా ఒక ఇంటి ముందు ఒక అరలోడ్ ఇసుక ఒక కొన్ని ఇటుకరాలు పెడితే గ్రామ సచివాలయం టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఫోటోలు తీస్తాడు. కొత్తగా బడ్డీ రిపేర్ చేస్తుంటే ఫోటో తీస్తాడు, బెదిరిస్తాడు. మీకు ఇంత నెట్వర్క్ ఉంది గ్రామ సచివాలయాల్లో కూడా టౌన్ ప్లానింగ్ ఉన్నప్పుడు ఏది అక్రమం ఏది సక్రమం ఇంతకాలం ఏం చేశారు మీరు అనేది పెద్ద ప్రశ్న. మీకు ఇంతకుముందు అయితే ఏదో టౌన్ ప్లానింగ్ ఏసీపీఓ సిపిఓ ఇంకోటి కింద టౌన్ ప్లానింగ్ వార్డు ఇన్ఛార్జో లేకపోతే చైర్మన్ ఎవరు ఉండేవారు. ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో కూడా ఉన్నారు. ఇన్ని సచివాలయాల్లో అసిస్టెంట్లు ఉన్నప్పుడు మీరు వీళ్ళ ద్వారా సమాచారం ఎందుకు రప్పించుకోలేదు, ఇంతకాలం ఏం చేశారు? ఒకసారి 2 సార్లు కొట్టినే మళ్ళీ తిరిగి కడుతున్నారు. మీరు ఎలా అనుమతిస్తున్నారు? ఇవన్నీ ప్రశ్నార్థకాలు. పూర్తిగా టౌన్ ప్లానింగ్ విభాగం లంచాలమయమైపోయింది అనేది వాస్తవం. కొన్ని డిపార్ట్మెంట్లు లంచాల ఎక్కువగా తీసుకునే విభాగాల్లో టౌన్ ప్లానింగ్ ఒకటి. టౌన్ ప్లానింగ్ విభాగం లంచాలమయమైపోయినప్పుడు మీరు ఎందుకు నివారించలేదు? ఇప్పుడు 5,000 ఇప్పుడు కట్టుకున్నారు పాపం వాళ్ళు. మీ చైర్మన్కి డబ్బులు ఇచ్చారో లేకపోతే మీ గ్రామ సచివాలయంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్కి డబ్బులు ఇచ్చారో కట్టుకున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి కూలుస్తూ ఉంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మీరు అసలు ముందు ఎందుకు నివారించలేకపోయారు అనేది పెద్ద ప్రశ్న. దానికి కూడా వాళ్ళు ప్రభుత్వ పరంగానే సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా మేము ఇదిగో ఈరోజు నిబంధనలు కఠినంగా ఇంప్లిమెంట్ చేస్తాం. విజయారెడ్డి గారు చెప్పినట్టు మేము కబ్జాలు సహించమన్నారు. అలాగే అక్రమ కడ్డాలు సహించం. అక్రమాలు ఈ నిబంధనలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని
ఇప్పుడు ఇవాళ జరిగిన సమావేశం అఫీషియల్గా జరిగింది. కార్పొరేషన్లో కూర్చొని రివ్యూ చేసే హక్కు అందరికీ, మంత్రి గారికి, విజయసాయిరెడ్డి గారికి ఉంది. ఇంతకాలం ఎందుకు చేయలేదు ఆ పని? పైగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పక్క జిల్లా ఆయన ఇక్కడే ఉంటారు. మరి ఎందుకు జరగలేదు? కాబట్టి వాటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది. ప్రజలకి నష్టం కలిగించే విధంగా మీరు కట్టుకోండి, డబ్బులు తీసుకుని కట్టుకోండి, తర్వాత మేము వచ్చి పూజ చేస్తాం అంటాం అయితే సమంజసం కాదు. ఖచ్చితంగా నిబంధనలన్నీ ఎందుకు? మీరు తయారు చేసిన నిబంధనలు ప్రజల కోసం తయారు చేశారు, వాటిని ఇంప్లిమెంట్ చేయండి. ముందే ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకి కష్టాలు ఉండవు. ఉదాహరణ చూసుకుంటే కనుక ఇప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్, విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్కి మెయిన్ రోడ్ కానుకుని షాపింగ్ కాంప్లెక్స్ అంటే నిర్మాణాలు కూడా జరిగినాయి. ఎవరైతే ఫుట్పాత్ వ్యాపారం ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి అప్పుడు ప్రభుత్వం నిర్మించింది, కానీ ఇప్పటి వరకు దాని ప్రారంభోత్సవానికే నోచుకోలేదు. అంటే అదొకటే కాదండి, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, నిర్మాణాలు కానివ్వండి, వాటి విషయంలో ఈ ప్రభుత్వానికి ఇప్పటికీ ఒక అవగాహన ఉందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఇల్లు కట్టారు పెద్ద ఎత్తున, టిట్కో కింద ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఏమయ్యాయి? హుదూద్ ఇల్లు కొన్ని శాంక్షన్ చేశారు, కొన్ని శాంక్షన్ కాలేదు. రకరకాల పథకాల కింద కట్టిన ఇల్లు పేదలకు ఎందుకు ఇవ్వటం లేదు మీరు అనేది పెద్ద ప్రశ్న. అవి ఇవ్వలేదు. షాపింగ్ కాంప్లెక్స్లు చాలా షాపుల్లో లీజులు అయిపోయి ఖాళీగా ఉన్నాయి, వాటిని అలాట్ చేయటం లేదు. మీరు చెప్పినట్టు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర షాపుల గురించి పట్టించుకునేవాళ్ళు లేరు. అసలు నగరం మీద మనకు దురదృష్టం ఏంటంటే విశాఖ నగరం 4 నియోజకవర్గాల్లోనూ వైకాపాకి ఎమ్మెల్యే లేరు. 4 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. సరే, అందులో వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈ మధ్య ఇటు వచ్చారు. మిగతా ఎవరు వస్తారో ఏమిటో తెలియదు. మిగతా చోట్ల అసలు ఏం జరుగుతుంది, నగరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే జిల్లా మంత్రి గారికి పెద్దగా వీటి మీద దృష్టి సారించే అవకాశం పెద్దగా ఇవ్వటం లేదు పార్టీ కూడా. విజయసాయిరెడ్డి గారి దృష్టికి వెళ్ళాలి. ఆయన వారానికో 10 రోజులకో వచ్చి ఒక 2 రోజులు ఉంటారు. ఆయన వచ్చినప్పుడు ఈ చిన్న చితకా సమస్యలు వారి దృష్టికి వెళ్ళటం లేదు. ఇంతకుముందు ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా జిల్లా మంత్రిని కలిసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ సమస్య ఉంది అని మంత్రి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయటమో మాట్లాడటమో. కాబట్టి మరి అధికారులు ఏం చేస్తున్నారు, వీళ్ళు అసలు ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నారు అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకం. ఓవరాల్గా ఈ కన్ఫ్యూజన్ వల్ల అయితే విశాఖ నగరంలోనూ జిల్లాలోనూ అభివృద్ధి అయితే ఆగింది బాగా. రైట్. సుమారు ఒక 7 రోజుల నుంచి కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుటైతే కనుక ఇటు జీవీఎంసీ మలేరియా విభాగానికి సంబంధించి ఒక 450 మంది రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. దానికి టీడీపీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు కూడా రావడం, అదేవిధంగా నాయకులు కూడా వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలిపారు. ఈ సమావేశంలో ఈ సమస్య పెడతానన్నారు, కానీ పెట్టారా లేదనేది కూడా తర్వాత విషయం. అయితే కరోనా నిర్మూలన సమయంలో అటువంటి మలేరియా సిబ్బంది ఉంటే గనక మరింత నిర్మూలన సాధ్యపడేది అన్నటువంటిది కూడా కనిపిస్తుంది. దీని గురించి రకరకాల గత ప్రభుత్వం హయాంలో నియమితులైన టెంపరీ ఉద్యోగులు కానివ్వండి, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. దానికి సహేతుకరమైన కారణాలు ఏమీ లేవు. గతంలో ఇలా చేయలేదు ఏ ప్రభుత్వం కూడా. మీరు చివరికి అంటే ఎంత వ్యవహారంలో ఎంత ముదిరిపోయాయంటే ఇళ్ళ దగ్గరికి వచ్చి కరెంటు బిల్లులు తీసే ఒక వ్యవస్థ ఉంది, గత ప్రభుత్వం ఇచ్చారు. ఇప్పుడు సడన్గా వీళ్ళు కాంట్రాక్ట్ను మార్చేసిన తర్వాత వీళ్ళంతా లబ్బోదిబ్బో మేము ఉంటామా ఉండమా అని. సరే మీరే చేయండి, మధ్యలో మేము ఏదో కమిషన్ పెట్టుకుంటాం. చివరికి మద్యం డిపోల నుంచి మద్యం షాపులకి మద్యం సరఫరా చేసే కొంతమంది ఉపాధి పొందుతున్నారు. చిన్న ఆటోలు కొనుక్కొని, వ్యాన్లు కొనుక్కొని వాళ్ళు కేసుకి 16 రూపాయలు 15 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 32 రూపాయలు చేసి దాన్ని మళ్ళీ వాళ్ళతోనే చేయిస్తున్నారు. మధ్యలో కాంట్రాక్ట్కి మాత్రం 15 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి ఈ తరహా అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ అక్రమాలన్నీ ప్రభుత్వ అధినేత దృష్టికో లేకపోతే మంత్రుల దృష్టికి వెళ్తున్నాయో లేవో తెలియదు. ఇంతకుముందు మద్యం డిపో నుంచి షాప్కి వెళ్ళడానికి 16 రూపాయలకి ఛార్జీ ఒక కేసుకి అయితే ఇప్పుడు 32 రూపాయలు అవుతుంది. 32 రూపాయలు అయినప్పుడు ప్రభుత్వానికి ఏమన్నా లాభం జరిగిందంటే లాభం జరగలే. 16 రూపాయలు 14 రూపాయలు అయితే ప్రభుత్వానికి లాభం. ఈ 32 రూపాయలు అంటే ఎవరైనా వ్యక్తులు మారారా అంటే లేదు. ఎవరైతే చేస్తున్నారో గతంలో 16 రూపాయలు చేసిన వ్యక్తే చేస్తున్నాడు. బట్ అయితే మిగతా 16 రూపాయలు ఎవరికి వెళ్తుందంటే ప్రభుత్వం కొత్తగా ఒక కాంట్రాక్టర్ నియమించింది. కాంట్రాక్టర్ 16 రూపాయలు వెళ్తున్నాయి. అంటే మీరు ప్రత్యక్షంగా నేరుగా అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయాలు మరి ఎవరు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి, ఎవరు వీటిని పరిష్కరించాలి? ఇవాళ నిన్న ఇంకో ధర్నా చేశారు వాళ్ళు. ఎవరు? మద్యం షాపుల్లో ప్రభుత్వం మద్యం షాపులు ప్రారంభించింది. వాటిలో పనిచేసేవాళ్ళు. ఇంతకాలం వాళ్ళకి ఏదో 7,000 ఉన్నారో 10,000 ఏదో ఇస్తున్నారు. కొత్తగా వాళ్ళందరూ కూడా ఒక కాంట్రాక్టర్ దగ్గరే పనిచేయాలి, మీకు జీతాలన్నీ ప్రభుత్వం నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాక కాంట్రాక్టర్ ఇస్తాడు థర్డ్ పార్టీ. ఆ థర్డ్ పార్టీకి ఏమో దాంట్లో 20% 10% కమిషన్ పెట్టింది ప్రభుత్వం. ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ దగ్గర వీళ్ళంతా ఏమంటారు, మాకు ఒక నెల జీతం వాళ్ళకి ఇస్తే కానీ మాకు మళ్ళీ తిరిగి రెన్యువల్ చేయరని వాళ్ళు కూడా చేస్తున్నారు. అంటే ప్రతి దగ్గర మీరు ఒక థర్డ్ పార్టీని క్రియేట్ చేసి ఆ థర్డ్ పార్టీ మీ పార్టీ నాయకుడు మీ వాడు అయ్యుండి ప్రభుత్వ ధనాన్ని వాళ్ళకి దోచిపెట్టడం ఎంతవరకు సమంజసం? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళంతా చిన్న ఉద్యోగులు, చిరుద్యోగులు, పెద్దవాళ్ళు కాదు. మీరు చెప్పిన మలేరియా వాళ్ళు కానివ్వండి,
ఈ మద్యం షాపులకి ఈ వాహనాలతో రవాణా చేసేవాళ్ళు కానివ్వండి, మద్యం షాపుల్లో పనిచేసేవాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా 50,000 40,000 వచ్చేవాళ్ళు కాదు, చిన్న చిన్న ఉద్యోగులు. వీళ్ళ జీవితాలతో కూడా మీరు ఆటలాడుకుంటే ప్రభుత్వం మనకు కూడా కష్టం అవుతుంది. అది ప్రభుత్వ పెద్దలు గమనించాలి. అడుగడుగునా మీరు ఎంత చెప్పినా కానీ చిన్న చిన్న వ్యవహారాలు కూడా అవినీతి ప్రజలకు అర్థమైపోతుంది. కాబట్టి దాన్ని గమనించాలి. అదే చూస్తే కనుక 4 నెలల 14 రోజుల పాటు వాళ్ళు బకాయి వేతనం కూడా చెల్లించకుండా ఉన్న ఫలంగా సంక్రాంతికి ఒక రోజు సెలవు తీసుకోండి అని చెప్పి ఆ తర్వాత రోజు నుంచి కూడా మీరు ఆగిపోండి, మీరు మళ్ళీ విధుల్లోకి రానవసరం లేదు అన్నటువంటి. వీళ్ళు ఒక్కరే కాదండి, చాలా విభాగాల్లో ఇప్పుడు పనికి ఆహారం పథకంలో యానిమేటర్లు ఉన్నారు, వాళ్ళని కూడా ఇలాగే తొలగించారు. అట్లా రకరకాల కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఆ మధ్య గోపాలమిత్ర అని పశువులకి వైద్యానికి సాయం అందించేవాడు గోపాలమిత్ర, వాళ్ళని తీశారు. అసలు గత ప్రభుత్వంలో ఎవరెవరు అదే అనేది, గత ప్రభుత్వంలో వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళ సేవలు మాకు అవసరం లేదు, వీళ్ళకి 2 నెలల్లో 3 నెలల్లో మామూలుగా ప్రైవేట్ ఉద్యోగులు కూడా 3 నెలల జీతం ఇచ్చి పంపిస్తున్నారు. మరి మీకు ఎందుకు వర్తించవు? కాంట్రాక్టర్ దగ్గర తీసేస్తున్నారు. అలాగే అవుట్ సోర్సింగ్ మొత్తం తీసేసాం, అవుట్ సోర్సింగ్ మొత్తం కాంట్రాక్ట్ అన్నారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ తీశారు. మీ ఇష్టం, అది మీ నిర్ణయం. ప్రభుత్వానికి అధికారం, హక్కు ఉంది. ప్రభుత్వానికి జాలి దయ కూడా ఉండాలి. ఉన్న ఫలంగా నువ్వు రేపు నుంచి రావద్దు అని అంటే వాడు ఏమైపోతాడు? ఎస్, ఆ కాంట్రాక్టర్ ద్వారా వాడికి 2 నెలలు 3 నెలలు ఇప్పించడం, లేదా వాళ్ళ రిజిస్టర్ అంతా మాకు ఇవ్వండి, కాంట్రాక్టర్ దగ్గర తీసుకుంటావా, లేదా ప్రభుత్వానికే పనిచేశారు వాళ్ళు, వీళ్ళందరినీ భవిష్యత్తులో మేము ఉపాధి అవకాశాలు కల్పించేటప్పుడు వీళ్ళకి ప్రయారిటీ ఇస్తామని ఒక హామీ ఇవ్వండి. ఇప్పుడు మలేరియా డిపార్ట్మెంట్ ఉంది, మీకు వైద్య సేవలు ఫుల్ పేజీలు యాడ్స్ వచ్చాయన్న వైద్య సేవలు విస్తృతం చేస్తామని. ఆ వైద్య సేవల్లో వీళ్ళు ఎక్కడైనా సూట్ అయితే వీళ్ళకి కూడా అకామిడేట్ చేయండి. అలా చేయకుండా మేము మా ఇష్టం మా ప్రభుత్వం అంటే అది నడిచే వ్యవహారం కాదు. ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఇప్పటికే ప్రారంభమైంది, అది పాలకులు గమనించాలి. రైట్. ఇప్పుడు చూస్తే కనుక సిటీ పరిధిలో ఉన్నటువంటి శ్మశాన వాటికలని స్మార్ట్గా రూపొందిస్తామని చెప్తున్నారు. 10 శ్మశానాలు ఉన్న చోట 1-2 అరకొరగా చేస్తున్నారు, మిగతా కూడా అసలు చేతులు వేస్తారు. బహుశా పైలట్ ప్రాజెక్ట్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు పాఠశాలలు అయితే బాగా చేశారు, చాలా 30% పాఠశాల బాగా ఈ ఏడాది తీసుకున్నారు, ఇంకో 30% నెక్స్ట్ ఇయర్, మిగతా ఆ విధంగా ఫేస్ వైజ్గా చేస్తారనుకుంటా బహుశా. ఏదేమైనా శ్మశానాల పరిస్థితి దయనీయంగా ఉంది. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత అయితే లోపలికి కూడా ఎవరో వెళ్ళలేని పరిస్థితి. శ్మశానాల్లో సదుపాయాలు పెంచడం అనేది మంచి నిర్ణయం. గతంలో విశాఖ డైరీ అనేది వాళ్ళు ఒక తులసీరావు గారు, దాని చైర్మన్గా ఉన్న తులసీరావు గారు ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని డైరీ ద్వారా అన్ని గ్రామాల్లోనూ, అంటే పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ఉన్న గ్రామాలన్నింటిలోనూ వాళ్ళ ద్వారా శ్మశానాల వివరాలు రప్పించి ప్రతి శ్మశానంలోనూ ప్రతి శ్మశానానికి ఒక షెల్టర్, అంతకుముందు షెల్టర్ కూడా ఉండేది కాదు, షెల్టర్, వాటర్ ఫెసిలిటీ అన్నిటికీ కల్పించారు. అలా ఒక్కొక్క శ్మశానానికి 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టారు విశాఖ డైరీ ద్వారా. అది మంచి ఇనిషియేటివ్. ఆ రకమైన ప్రయత్నం ప్రభుత్వం కూడా చేయడం మంచి నిర్ణయం. బహుశా మిగతా వాటిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తారని మనం భావించాలి. ఈ అటవీ శాఖకు సంబంధించిన భూములను కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా నిన్న సమావేశంలో ఒక టాపిక్ వచ్చింది. దీని గురించి ఏమంటారు? అంటే అటవీ శాఖ భూములు, గిరిజన భూములు, అంటే షెడ్యూల్డ్ భూములు. మన జిల్లాలో ప్రధాన సమస్య ఏమిటంటే షెడ్యూల్ గ్రామాలు, అంటే 5th షెడ్యూల్ భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో డిక్లేర్ చేసిన గ్రామాలు షెడ్యూల్ గ్రామాలు అవుతాయి. అక్కడ గిరిజనులు ఉంటారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళ నుంచి గిరిజనులు మిగతా వాళ్ళతో పోటీపడి వ్యాపారాలు చేయలేరు, వ్యవసాయం చేయలేరు కాబట్టి వాళ్ళకి ప్రత్యేక హక్కులు ఇచ్చారు. గిరిజన భూములని మనం కొనకూడదు. గిరిజనేతరులు ఎవరు 170 అని ఒక యాక్ట్ తెచ్చుకుందాం. గిరిజనేతరులు ఎవరో గిరిజన భూములు కొనకూడదు, గిరిజనులకు మనం అప్పు ఇవ్వకూడదు, వాళ్ళ దగ్గర అప్పు తీసుకోకూడదు. ఈ నిబంధనలన్నీ 170 ద్వారా గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించాం భారత రాజ్యాంగంలో 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి. అయితే విశాఖ జిల్లాలో ముఖ్యంగా అనంతగిరి మండలంలోను, తర్వాత నాతవరం మండలంలోను కొన్ని గ్రామాలు, అంటే పూర్తిగా 100% గిరిజనులు ఉంటారు. దాంట్లో భూములు గిరిజనులవి, కానీ అది షెడ్యూల్లో ఇంక్లూడ్ కాలేదు. అంటే 5th షెడ్యూల్లోకి షెడ్యూల్డ్ గ్రామంగా డిక్లేర్ కాలేదు. యాక్చువల్గా ఈ షెడ్యూల్డ్ గ్రామాల మీద గవర్నర్కి అధికారాలు ఉంటాయి. ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు కానీ అవ్వలేదు. ముఖ్యంగా అనంతగిరి మండలంలో భీంపోలు, భీమవరం ఇట్లాంటివన్నీ పరిసర గ్రామాలన్నీ 100% ట్రైబల్ విలేజెస్ కానీ షెడ్యూల్ కాకపోవడం వల్ల విశాఖ నగరంలోని ప్రముఖులంతా వెళ్ళి అక్కడ 100 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇప్పుడు మొత్తం భీంపోలు, భీమవరం ఆ పరిసర ప్రాంతాల గ్రామాలన్నీ కూడా నాన్ ట్రైబల్సే ఉన్నారు. భూములన్నీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. వీటన్నిటి మీద ఆ మధ్య రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పుష్పా శ్రీవాణి గారు వీటన్నిటిని మేము పరిశీలించి షెడ్యూల్ గ్రామాల పరిధిని పెంచుతామన్నారు. నిజంగా అది గిరిజనులకు మేలు చేసే నిర్ణయం. అయితే వాస్తవంగా వ్యవహారాలు షెడ్యూల్ గ్రామాల పరిధి పెంచకుండా షెడ్యూల్ గ్రామాల పరిధి తగ్గించే విధంగా సాగుతున్నాయి. రెవెన్యూ అధికారులు నిన్న ఒక వార్త వచ్చింది, 500 గ్రామాల గిరిజన భూములకు సంబంధించి నాన్ ట్రైబల్స్ సంబంధింగా ఆయన సర్టిఫికేట్ ఇచ్చారు, మాడుగులు ఎంఆర్ఓ అని ఎవరు. ఇట్లా చాలా చోట్ల మండల రెవెన్యూ అధికారులు గిరిజన భూముల్ని గిరిజనేతరుల భూములుగా,
షెడ్యూల్డ్ భూములు షెడ్యూల్లో లేని భూములుగా చూపించి కుట్రలు జరుగుతున్నాయి. వీటిని నివారించాల్సిన అవసరం ఉంది, నిలువరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూమి సిటీ పెరుగుతుంది కాబట్టి అందరూ ట్రైబల్స్ అటవీ భూముల్లోకి వెళ్తున్నారు. అలాగే పెద్ద ఎత్తున అనంతగిరి, అరకు, పాడేరు ఇటు కూడా నాన్ ట్రైబల్స్ వెళ్ళి అక్కడ ఇల్లీగల్గా భూములు ఎక్వైరీ చేస్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. ప్రత్యేకంగా దానికి ఒక ఐటీడీఏ ఉంది. అప్పుడు అరకులో చూసుకుంటే కనుక ఉన్నటువంటి హోటల్స్ లో మాక్సిమం ఒక 90% పని చేయడం మనం నివారించలేం, కానీ ఖచ్చితంగా ఆస్తులు సంపాదించడం, ఇల్లు కట్టుకోవటం, అక్కడ భూములు కొనుగోలు చేయటం, అక్కడ వ్యాపారాలు ఇవన్నీ చేయడం అన్ని గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్తుంది. అది మంచి సాంప్రదాయం అయితే కాదు. గిరిజన హక్కుల్ని మేమేదో గిరిజనులు ఎస్సీలకు సంబంధించి ప్రత్యేకమైన వాళ్ళకి ప్లాన్ పెట్టి నిధులు కూడా ఇస్తున్నాం. మేము కూడా వాళ్ళని ఉద్ధరిస్తామని చెప్పుకునే ప్రభుత్వం గిరిజనుల హక్కుల పరిరక్షణ విషయంలో కొంచెం నిర్లిప్తంగా వ్యవహరిస్తుంది. వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా రెండో శాఖకు సంబంధించినట్టయితే కానీ మత్స్యకారులు కూడా జీవన శైలిలో ఎటువంటి మార్పు రాలేదు, మత్స్యకారులకు పెద్దపీట వేస్తామని కూడా పాదయాత్రలో చెప్పిన ఇదే ముఖ్యమంత్రి ప్రస్తుతం అటుగా అసలు చూడట్లేదని కూడా తెలుస్తుంది. మత్స్యకారులకు సంబంధించి కూడా మత్స్యకారులు మొదటి నుంచి మమ్మల్ని కూడా ఎస్టీలోకి మార్చండి, మమ్మల్ని కూడా ట్రైబల్స్గా ఎస్టీ ఆ జాబితాలో చేర్చండి అనే డిమాండ్ ఉంది. బహుశా అది వీళ్ళ పరిధిలోది కాదు, వీళ్ళు చేయలేరు. కానీ బట్ వాళ్ళకి సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత. అంటే మీరు ఏం చెప్పినా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు చేసింది అయితే నవరత్నాలు, సంక్షేమం అది తప్ప మిగతా ఏమీ టేకప్ చేయలేదు. ఇంకా మత్స్యకారులకు సంబంధించి మత్స్యకారులకి మేము ఏదో ఇదిగో చేపలు ఎండబెట్టుకోవడానికి ప్లాట్ఫారం కడతాము, మీకు కొత్తగా బోట్లు ఇస్తాము, కొత్తగా ఆయిల్ సబ్సిడీని పెంచుతాము, లేకపోతే మీకు ఇంకేదో ఇన్సూరెన్స్ ఇస్తాము. ఇటువంటివి ఏవి కూడా ప్రభుత్వం కొత్తగా పాత ఏవి ఇంప్లిమెంట్ చేస్తే చాలు అనే పరిస్థితిలో జనం ఉన్నారు. మరి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమైతే తప్ప మత్స్యకారులకు కానీ గిరిజనులకు కానీ ఒరిగేది ఏముండదు. ఇప్పటికీ కూడా విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల పరిస్థితి అదే విధంగా దీనస్థితిలోనే ఉన్నాయి. విశాఖ పరిసర ప్రాంతాలే కదండి, విశాఖ నగరంలో కూడా మత్స్యకారుల పరిస్థితి చాలా దయనీయంగానే ఉంది. విశాఖ నగరంలో కూడా రకరకాల సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కూడా ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ మత్స్యకారులు వేటకెళ్ళి గల్లంత అవుతున్నారు. 4 రోజుల క్రితం కూడా ఇద్దరు మత్స్యకారులు గల్లంత అయితే 2 రోజుల పాటు వాళ్ళ ఫ్యామిలీలు ఎదురు చూడాల్సి వచ్చింది. కాబట్టి మత్స్యకారులకు సంబంధించి మనం రాష్ట్ర రాజధానిగా చెప్తున్నాం కాబట్టి మత్స్యకారులను అప్గ్రేడ్ చేయడానికి ఏమేమి పథకాలు ఇంప్లిమెంట్ చేయాలి అనే దృష్టితో చూడాలి. లక్కీగా ఈ ప్రాంతం అయినా మత్స్యకార సంక్షేమ శాఖ మంత్రిగా శ్రీకాకుళం ఆయన వచ్చారు కాబట్టి దాని మీద ఆయన చదువుకున్నాడు, వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి. అది ఒక ప్రత్యేకమైన విభాగం. వాళ్ళంతా అధికార పార్టీతోనే ఉన్నారు, వాళ్ళకే సపోర్ట్ చేశారు. కాబట్టి వాళ్ళ సంక్షేమం గురించి దానికి ఇప్పుడు ఈ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు మత్స్యకార కార్పొరేషన్ కూడా పెట్టారు. విశాఖ నగరం అయినా దానికి చైర్మన్ చేశారు. కాబట్టి అసలు అదే చెప్తున్నాం, మత్స్యకారులకు సంబంధించి 52 బీసీ కార్పొరేషన్లు పెట్టారు. ఏ కార్పొరేషన్కి ఏమేం చేయాలి, ఏమన్నా ఒక ప్లాన్ వీళ్ళు తయారు ప్రణాళిక ఉందా లేదా? చిన్న కులాలకి సంబంధించి కాంప్రహెన్సివ్గా కలిపి చేస్తూ ఉన్నారు. సరే కనీసం మత్స్యకారులు లాంటి పెద్ద కులాలకి ఏం చేయబోతున్నారు మీరు, ఏమేమి సంక్షేమ పథకాలు, అవి అన్నీ ప్రభుత్వం సమాధానం అయితే చెప్పాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఇది ఈరోజు మార్నింగ్ డిబేట్. మళ్ళీ రేపు కొన్ని ప్రధానమైన అంశాలతో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.